క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. ఈ మంచి ఉదయకాల సమయంలో నీ ప్రియకుమారుని పునరుత్థాన దినమున ఆదివారమున శ్రీసభగా నీ మందిరంలో చేరి నిన్ను ఆరాధించేటువంటి మరి యొక్క భాగ్యాన్ని మాకు ఇస్తున్నావు. నీకు వందనాలు. నీ వాక్యంతో మమ్మలను ఉతకద స్నానము చేయమని వేడుకుంటూ ఉన్నాం. మాలో ఉన్నటువంటి మలినములను తీసివేయమని, వాక్యపు వెలుగులో మేము ప్రకాశించులాగున నీ ఆత్మకార్యాలు మాలో జరిగించమని, నీ దాసుని మరుగున ఉంచి దివ్య వర్తమానమును మాకందరికీ అందించమని క్రీస్తు నామమున నిన్ను అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ప్రభు క్రీస్తు నామమున చేరువచ్చిన మీకందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవ ఆరాధన సాంప్రదాయంలో సాంప్రదాయకమైనటువంటి డినామినేషన్లు, అంటే పాతకాలం నుండి ఉన్నటువంటి డినామినేషన్లు క్రమబద్ధంగా ఆధ్యాత్మికమైనటువంటి ధ్యాన చింతన కలిగి ఉంటారు. అందులో భాగంగా ప్రతి ఆదివారమున మనము నిర్దిష్టమైనటువంటి ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగాలను పఠించి వాటిని ధ్యానిస్తూ ఉంటాం. పంచవర్ష ప్రణాళిక మనకు, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి సంవత్సరాలలో దేశాన్ని ఎలాగా అభివృద్ధి చేసుకోవాలి, అది 6 నెలలకు ఒకసారైనా లేకపోతే సంవత్సరానికి ఒకసారైనా గమనించాలి అని మన పెద్దలు ఆ రోజుల్లో ఆలోచించి 5 సంవత్సరాల పాటు ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని జరిగించాలి. ఫలానా రంగాలలో, వ్యవసాయ రంగము కానీ, పారిశ్రామికమైనటువంటి రంగము కానీ, వైద్య రంగము కానీ, విద్యారంగము కానీ, ఈ 5 ఏళ్లలో క్రమ పద్ధతిలో చేసి ముగించడానికి పెట్టుకున్నటువంటి ప్రణాళిక, ప్లాన్. ఆధ్యాత్మికమైనటువంటి చింతనలో కూడా మన ఆధ్యాత్మికమైనటువంటి పెద్దలు పంచవర్ష ప్రణాళికను ఏర్పాటు చేశారు. సాంప్రదాయకమైనటువంటి సంఘాలు ఈ పద్ధతిని ఇప్పుడు కూడా సంతోషంగా, గర్వంగా ఆచరిస్తూ ఉంటారు. 4 సంవత్సరాలు ముగించుకొని ABCD అనేటువంటి సిరీస్ ముగించుకొని 5వ సరణిలోనికి, అంటే స్పెషల్ సిరీస్, ABCD తర్వాత E వస్తుంది అనుకుంటే పొరపాటు. ఇది స్పెషల్ సిరీస్, 5వ సిరీస్ అన్నమాట, 5వ సరళి. దీంట్లో విశేషం ఏంటంటే 3 పాఠ్యభాగాలు ఉండవు. ఈ సంవత్సరం అంతా కూడా 2 పాఠ్యభాగాలు మాత్రమే చదువుతాం. పాత నిబంధన భాగం నుండి చదవము. అది దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఈ సంవత్సరంలో. ఆ రకంగా ఏమిట్రా బోర్డు మీద ఈయన పాత నిబంధన దగ్గర పత్రిక పాఠం పెట్టేశాడు. చదువు ఉండాలి కదా, డౌట్ రావాలి. అయ్యా పాత నిబంధన ఏమైంది, చెప్పలేదు, పెట్టలేదు, అడగలేదు. పాత నిబంధన దగ్గర పత్రిక పాఠ్యభాగం పెట్టేసి, పెట్టకూడదు. పత్రిక పాఠ్యభాగం దగ్గర పత్రిక పాఠ్యభాగమే పెట్టాలి. పాత నిబంధన వదిలేయాలి. లేదు కాబట్టి ఉండదు, సంవత్సరం అంతా ఉండదు. కంగారు పడకండి. తెలియని వాళ్ళకి మీరు చెప్పండి. చాలామంది లేరు ఇప్పుడు, కొంచెంసేపు అంతా నిండిపోతారు. వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పండి, మీరు రాకముందు ఈ విషయాలు అని చెప్పారని పాస్టర్ గారు. పంచవర్ష ప్రణాళికలో 5వ ఏట మనం ప్రవేశించాం. మొదటి ఆదివారం ఇది, అడ్వెంటు ఆదివారం, రాకడ ఆదివారము, క్రీస్తు ప్రభుని యొక్క రాకడ ఆదివారము. అంటే రాకడని కానీ రెండవ రాకడని కాదు. రెండవ రాకడంటే మొదటి రాకడ వచ్చినట్టు అయిపోయినట్టే కదా. ఆ మొదటి రాకడను సాంప్రదాయబద్ధంగా, అంటే క్రీస్తు యొక్క జన్మాన్ని, క్రీస్తు యొక్క రాకడ జన్మాన్ని అని అనుకుంటున్నాము. మన హృదయంలో ఆ రాకడ ఉండాలి.
యెరూషలేములో పండగ కోసం వచ్చినటువంటి వాళ్ళ హృదయాలలో పుట్టాడు. అది ఈరోజు చదువుకున్నాం. బెత్లెహేములో, పశువుల శాలలో అక్కడ పుట్టాడు కాదు. యెరూషలేములో పస్కా పండుగకు చేయడానికి వచ్చినటువంటి వాళ్ళ హృదయాలలో పుట్టాడు. వాళ్ళు క్రీస్తు ప్రభువారిని మెస్సియాగా గ్రహించి సంతోషంగా వాళ్ళ హృదయాలలోనికి ఆహ్వానించినటువంటి సన్నివేశాన్ని, గాడిద మీద ఊళ్ళోనికి వచ్చినటువంటి సన్నివేశాన్ని మనం చదువుకున్నాం. శుభమాని క్రిస్మస్ సంబంధించిన గొర్రెల కాపరులు, జ్ఞానులు, దూతలు, ఎలిజబెత్, ఈ తతంగం ఎక్కడ కనబడలేదు, ఇదేమిటండి అనుకుంటారు కదా. క్రిస్మస్ సంబంధించినటువంటి ఆ సన్నివేశాలు సంబంధించిన పాఠ్యభాగాలు బోళ్ళు ఉన్నాయి కదా, అవి కనబడవు. ఈ తర్వాత వారాల్లో కూడా మీకు తిన్నగా కనబడవు. కానీ క్రిస్మస్ సందేశాన్ని, క్రీస్తు యొక్క మొదటి రాకడ సందేశాన్ని మనము గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి. జరిగినటువంటి విషయాన్ని మన పెద్దలు మరి దాఖలు చేశారు కాబట్టి, దాఖలాలు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి మనం సంతోషిస్తూ వాటిని నెమరు వేసుకోవాలి జరిగినటువంటి విషయాలను. క్రీస్తు ప్రభువారు మొదటిగా వచ్చినప్పుడు, మొదటి రాకడలో క్రీస్తు ప్రభువారిని తమ హృదయాలలోనికి ఆహ్వానించినటువంటి సన్నివేశము. వాళ్ళ హృదయాలలో పుట్టాడు క్రీస్తు ప్రభువారు. ప్రతి క్రిస్మస్ వేడుకప్పుడు, ప్రార్థనప్పుడు ఈ మాట తప్పకుండా చెబుతూ ఉంటాం కదా. యేసుక్రీస్తు బెత్లెహేములో పశువుల శాలలో పుట్టడం కాదు, మన హృదయాలలో పుట్టాలి అని. సరే, యేసుక్రీస్తును మీరు ధరించండి అని మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠ్యభాగంలో చదివాము. అదొక్కటే నాకు కలిసి వచ్చినట్టుగా ఆత్మీయమైనటువంటి అవగాహన కోసం ఆలోచిస్తే దొరికినటువంటి మాట. మిగిలిన మాటలన్నీ ఈ క్రీస్తు యొక్క మొదటి రాకడకు సంబంధించినటువంటి విధంగా మనకు గోచరించవు. పౌలు భక్తుడు చెప్పినటువంటి మాటలు రోమాపత్రికలో 13వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. క్రీస్తును ధరించండి, యేసుక్రీస్తును ధరించండి అని చక్కటి మాట. నిజమే, వస్త్రధారణ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తమిళంలో ఒక నానుడి సామెత ఉంటుంది తమిళ భాషలో. ఆళ్ పాది ఆడై పాది అని ఒక సామెత ఉంటుంది. మనిషి సగం, వేసుకున్న దుస్తులు సగం వాడి గౌరవానికి. ఒక వ్యక్తిని మనం గౌరవిస్తున్నామంటే సగభాగము ఆ వ్యక్తిని, ఇంకొక సగభాగము వాడు వేసుకున్న దుస్తులను బట్టి మనం గౌరవిస్తాము అనేటువంటి సామెత. కొంతమంది దుర్మార్గులుగా, దుష్టులుగా, రకరకాలుగా మరి నేరస్తులుగా ఆ విధంగా ఉన్నప్పటికీ వాళ్ళ దుస్తులు, వాళ్ళ వేషధారణ చూసేటప్పటికీ చాలా అమాయకులు, చాలా మంచి వాళ్ళు, నిష్ట కలిగినటువంటి వారు, భక్తులు అన్నట్లుగా చూపించుకుంటారు వేషధారణ. అందుకని యేసుప్రభు వారు వీళ్ళని ఖరాఖండిగా 10 మందిలోనే సిగ్గు తీస్తూ ఉండేవాడు. వేషధారులారా అని. పాపినైతే క్షమించవచ్చు, అబ్బాయి నువ్వు తెలియక చేసావు, నిన్ను క్షమించేస్తున్నావు. ఇలా తెలిసి చేస్తారు వేషధారులు. కాబట్టి ఇక్కడ అవన్నీ ప్రక్కన పెట్టి ఏమి ధరించుకోవాలి? ఈ వేషాలన్నీ మానేసి క్రీస్తును ధరించుకోవాలి. మనమందరం క్రీస్తును ధరించుకోవాలి. ఆళ్పాది ఆడైపాది అంటే నిజమే, పుట్టినటువంటి వ్యక్తిగా ఆదాము సంతానముగా నువ్వు సగం, కానీ ఇంకొక సగము రెండవ ఆదాముకు పుట్టినటువంటి వాడుగా కనిపించుకోవాలి. మహాభక్తుడు మార్టిన్ లూథర్ సంఘ సంస్కర్త ఏమంటాడంటే, విశ్వాసి అనేటువంటి వాడు హీజ్ ఎ హోలీ సిన్నర్. విశ్వాసి అనేటువంటి వాడు పరిశుద్ధ పాపి. విశ్వాసి కానివాడు పూర్తి పాపి అనేటువంటి అవగాహనలో మనం ఉండాలి. విశ్వాసి అనగానే పూర్తి పవిత్రుడు అని చెప్పుకోవడానికి వీలు లేదు. కేవలము మన
ఈ మానవ శరీరము విదిలించుకున్న తర్వాత, వదులుకున్న తర్వాత మాత్రమే పూర్తి పవిత్రత అనేటువంటి దాన్ని అందుకొనగలము. అప్పటి వరకు పంకజములాగా ఉండాలి, బంకలో ఉన్నటువంటి, బురదలో ఉన్నటువంటి తామర పువ్వులాగా జీవించాలి. ఇప్పుడు పౌలు భక్తుడు రోమీయులకు చెప్పినటువంటి ఆ మాట, యేసుక్రీస్తును ధరించుడి. గాడిద మీద వస్త్రాలు వేశారు, గాడిదను అలంకరించారు, గాడిద వస్త్రాలు ధరిస్తున్నది. యేసుప్రభు వారు ఎక్కినటువంటి గాడిదకు వస్త్రాలు ధరించబడ్డాయి. గంగిరెద్దు మీద వస్త్రాలు వేస్తూ ఉంటారు. ఎప్పుడు, ఏ కాలంలో? సంక్రాంతి వచ్చినప్పుడు దానికి ఒక సుమారుగా నెల రోజులు ముందుగా గంగిరెద్దుని వీధులెమ్మట తిప్పుతూ ఉంటారు. మరి కొత్త చీరలు కానీ, పాత చీరలు కానీ, క్రొత్త దుస్తులు కానీ, పాత దుస్తులు కానీ ఆడుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తికి ఉపయోగపడేలాగా ఇచ్చినటువంటి ఆ చీరలు ఏం చేసుకుంటాడు? కట్టుకుంటాడా? ఏం చేస్తాడు? ఎద్దుకు కడతాడు. ఎద్దు అంటే మగది, దానికి కడతాడు. అందుకుందాం అంటే దాని మీద వేయిస్తాడు. అలా తిరుగుతా డూడు బసవన్న తిరుగుతూ ఉంటారు. ఇక్కడ గాడిద పరిస్థితి ఏమిటి ప్రపంచంలో? మన దేశంలో అయితే గాడిదకు విలువ లేదు. పాలస్తీనా ప్రాంతంలో అయితే దానికి విశేషమైనటువంటి గుర్తింపు ఉన్నది. మన దేశంలో అయితే కడవడైననేమి కరమ పాలు, గరిటెడైనను చాలు గోపాలు. అంటే గాడిద పాలు అంత దరిద్రమైనవి, అంత అనవసరమైనవా అన్నట్లుగా ఉంది. పాలు పాలే, వాటికి ఉన్నటువంటి మరి పోషక విలువలు ఉంటాయి ఏ జంతువైనా దేనికైనా. కానీ ఏంటంటే దానిని నీచంగా ఎంచుతూ ఉంటారు. గాడిదకు సంబంధించినటువంటి సామెతలు కూడా రకరకాలుగా ఉంటాయి. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను డిస్టర్బ్ చేసింది. దానికి ఎంతసేపు కూయడం బాగా అలవాటు, ఇష్టం. అదేమో దొంగతనంగా దాని ఫ్రెండ్ మేస్తూ ఉంది పక్క చేనులో. యజమాని చేను కాకుండా ఇంకొకటి చేనులో అక్కడ ఉంది, ఇక్కడ అంతా అయిపోయింది పచ్చిక. కాబట్టి దీనికి కూయడం అలవాటు. కూసే గాడిద మేసే గాడిదను చెడగొట్టింది. ఈ రకంగా గాడిదకు సంబంధించి మన దేశంలో చులకన భావము ఉన్నది. కానీ నిజానికి ఇది భారవాహకము. చులకనంటే తేలిక. మనం తేలిక వాటిని మోయగలం తప్ప బరువును మోయలేము. మనకంటే అది బెటరు. మనము చులకన, మనము మోయలేనిది గాడిద మోస్తుంది, భారాన్ని మోస్తుంది. మోయలేని భారాన్ని మోస్తుంది. గేదెలు, ఎద్దులు ఇవేవి కూడా బహుశా మోయవనుకుంటా. ఇది అంత దృఢంగా ఉండేటువంటి పశువుగా, జంతువుగా ఉంటూ ఉన్నది. దేవుడు ఇశ్రాయేలీయులకు కొన్ని సూచనలు ఇచ్చాడు. ఆత్మీయంగా మీరు దిగజారిపోతారు, ఇహలోక సంబంధమైనటువంటి పద్ధతుల విషయంలో మీరు ఇలా పాటిస్తేనే ఆత్మీయంగా బలంగా ఉంటారు. ఇహలోక సంబంధంగా ఎలా పడితే అలా వెళ్ళిపోతే మీరు ఆత్మీయంగా దిగజారిపోతారు. గమనించండి, మీకు రాజు అనేవాడు ఉండకూడదు. మీ సృష్టికర్తనైనటువంటి నేనే మీకు రాజు అని మీరు జీవితాంతం గుర్తుంచుకోండి. తరతరాలకు ఇది కొనసాగాలి అని దేవుడు చెబితే వీళ్లకు చేత కాలేదు. నేనే మీకు రాజుగా ఉండాలి. మానవ సంబంధమైనటువంటి రాజు మీకు ఉంటే లోక సంబంధంగా మీరు తర్వాత ఆత్మీయంగా దిగజారిపోతారు. మీరు ఆత్మీయంగా పటిష్టంగా ఉండాలి అంటే నన్ను రాజుగా ఎంచాలి. మీకోసం యుద్ధం చేసేటువంటి వాడిని, సైన్యములకు అధిపతిగు యెహోవాను నేనే.
అన్నట్లుగా చెబితే వాళ్ళు అలాగనే చాలా కాలం వరకు పాటించారు. ఆ తర్వాత మరి సౌలు దినాలలో వచ్చేటప్పటికల్లా మాకు అటుపక్క నుంచి 12 గోత్రాల వాళ్ళు ఉన్నాం, మేము 12 కులాల వాళ్ళు ఉన్నాం ఇశ్రాయేలీలము. ఈ ప్రాంతం ఈ మండలం అంతా కూడా ఒక గోత్రానికి, ఆ మండలం అంతా ఒక గోత్రానికి అంటున్నారు కదా. ఆ మండలం బార్డరు శత్రువు ఒక శత్రువు ఉన్నాడు, ఈ మండలం బార్డరు ఇంకొక వేరే శత్రువు ఉన్నాడు. ఆ మండలం బార్డర్ నుండి ఆ గోత్రం వైపు శత్రువు మీదకు వస్తుంటే అదేదో వాళ్ళ బాధ్యత అన్నట్లుగా వాళ్ళ గోత్రానికి వదిలేసి మిగతా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అందరూ 12 గోత్ర వాళ్ళలో ఇశ్రాయేలీలు కదా, ఒక జాతి కదా. కానీ ఇంటి పేరు చొప్పున మేము ఏడుపడిపోవడం వల్ల మాకు కలిసి రావడం లేదు. మాకు స్టాండింగ్ ఆర్మీ కావాలి. యుద్ధం చేసేటువంటి సైనికులు, సిపాయిలు ఎవరు రెడీగా ఉండాలి. అన్ని గోత్రాల నుండి ఎన్ని వేల మంది అని ఉండాలి మనకి. అది లేకుండా పోయింది. రాజు అనేటివాడు ఉంటే ఇవన్నీ చక్కబెడతాడు అని వాళ్ళు చాలా కాలం ఇక నానా యాతనలు పడి దేవుణ్ణి ఇబ్బంది పాలు చేశారు. కుదరదు, మాకు మానవరాజు తప్పనిసరి అంటే, సరే మీ ఇష్టం చొప్పున మీరు రాజును అందుకోండి అని చెప్పేసి దాని పర్యవసానం మీరే తెలుసుకుంటారని చెప్పి కూడా దేవుడు వార్నింగ్ ఇచ్చి మరి సౌలును అంగీకరించాడు. ఆ రకంగా మనం చూస్తాం. బాగానే ఉంది. ఆ రోజుల్లో అంటే సౌలు తరంలో దావీదు ఉండేవాడు, 2వ తరం వాడిలాగా. ఆ రోజుల్లో దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు, మీరు గుర్రాలను మెయింటైన్ చేయకండి. గుర్రాలను ఆ రోజుల్లో రాజులు మరి మంచి స్థితిమంతులు ఆస్తిగా కలిగి ఉండేవారు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఫ్యాక్టరీలు, షుగర్ ఫ్యాక్టరీ కానీ, పేపర్ మిల్లు కానీ, లేకపోతే రైస్ మిల్లు కానీ, ఈ ప్లాస్టిక్ ఫ్యాక్టరీ కానీ, కంపెనీ కానీ, ఇలాగా ఆస్తులు ఉంటాయి ఈ రోజుల్లో. కానీ ఆ రోజుల్లో పద్ధతి అది కాదు. గుర్రాలు, ఒంటెలు, గాడిదలు ఇవి వాళ్లకు ఆస్తిగా ఉండేవి. చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆంగ్ల దేశాలలో గుర్రాలు ముఖ్యమైనటువంటి ఆస్తిగా వాళ్ళకు ఉండేది. మన దేశంలో గుర్రాలు పుట్టలేదు. ఆ సంగతి తెలుసా మీకు? గుర్రాలు ఉండేవి కాదు. గుర్రాలకి మన దేశం తెలియదు. చాలామంది పురాణాల్లో దీనిలో రకరకాల చక్కగా పుక్కిటి పురాణాలు, పుక్కిలిస్తే మనం ఊసేస్తాం అన్నట్లుగా రాసేసేవాళ్ళు ఆ రోజుల్లో. గుర్రాలు, రథాలు ఇవన్నీ ఉన్నట్లుగా. సరే ఉన్నాయి అంటే అరువు తెచ్చుకున్నాం, కొనుక్కున్నాం కాబట్టి ఉన్నాయి. మొదటి నుండి ఉన్నాయి అని అంటే అడవిలో ఉన్నటువంటి గుర్రాలైనా ఉండాలి. అడవిలో మచ్చిక చేయబడకుండా, మానవునికి పట్టుబడకుండా అక్కడే జీవించి అక్కడే చనిపోయినటువంటి గుర్రాల యొక్క కళేబరాలు ఉండాలి. ఆధారం లేవు. మరి ఈ కథలన్నీ ఏంటి? మా కథలన్నీ కొన్ని లక్షల సంవత్సరాల కథలని చెప్తూ ఉంటారు మన దేశంలో విడ్డూరంగా. గుర్రాలు లేవు మన దేశంలో, గాడిదలు ఉన్నాయి. సరే, ఇశ్రాయేలీలకి కూడా గుర్రాలు ఉండేవి కాదు, గాడిదలు ఉండేవి. దేవుడేంటి మళ్ళీ షరతులు వస్తాయి అన్నట్లుగా ఏదో పెద్ద ఆక్షేపణ పెట్టేసి ఎంజాయ్ అన్నట్లుగా చెప్పేస్తున్నాడు. ఏం బాగుంది అన్నట్లుగా ఉండేది. ఏంటి, సరే మీరు రాజులుగా ఉండండి, మీ ఇష్ట ప్రకారం మీకు కోరుకున్నారు, మీకు అది తప్పనిసరి అన్నారు కాబట్టి సరే మానవ రాజును మీరే పెట్టుకోండి అని చెప్పేసి అన్నాడు. కానీ కండిషన్ ఏమిటి? గుర్రాలను మెయింటైన్ చేయకండి. ఎక్కువ గుర్రాలు ఉండటం వలన యుద్ధాలు చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది. ఈ చిన్న రాజ్యాన్ని సామ్రాజ్యంగా చేసేసుకోవాలనేటువంటి ఆలోచన వస్తుంది.
అని చెబితే ఆ రకంగానే కండిషను 1-2 తరాల వరకు మాత్రమే వాటిని అనుసరించారు. ఆ తర్వాత అనుసరించలే. దావీదు ఏం కాసేవాడు? ఏ పశువును కాసేవాడు? గొర్రెల్ని కాసేవాడు. సౌలు ఏ పశువును కాసేవాడు? గాడిదలను కాసేవాడు. మన దేశంలో గాడిదలు కాసేవాడు అన్నట్టు కాదు అక్కడ, అదే తేడా చెప్తున్నాను. అయితే ఆ గాడిదలు ఇంకొక రకమైనటువంటి గాడిదలుగా కూడా ఉండేవి. కంచర గాడిదలు మామూలు గాడిదలు కాదు. మన పల్లెటూళ్ళలో అక్కడెక్కడ కనబడేటువంటి కంచర గాడిద అంటే ఏమిటి అంటే అడవి గాడిద ఏమిటి అని చాలా వరకు నిన్న మొన్నటి దాకా నాకు తెలియదు. ఈ ప్రసంగం కొరకు సిద్ధపడుతుంటే నానా పుస్తకాలు చదివి బయటకు వచ్చింది నిజం. ఏమిటి కంచర గాడిద అంటే ఏమిటి అని అంటే, ఒక మగ గాడిదకు ఒక ఆడిద గుర్రానికి పుట్టినటువంటిది. ఒక మగ గాడిదకు ఆడగుర్రాన్ని గోడిగా అంటారు. గోడ అంటే మగ గుర్రము. ప్రకాశం పంతులు గారు ఆ రోజుల్లో ఆయన లాయర్గా, చాలామంది రాజకీయ నాయకులు లాయర్ వృత్తిని చేస్తూ ఉండేవారు. ఈయన కూడా లాయర్ వృత్తి చేస్తూ ముఖ్యమంత్రి అవడం మనం అక్కడ ఒక సమయంలో ఏదో ఒక కేసులో ఆ రథం గుర్రాల చేత నడిపించబడింది. 5 గుర్రాలు ఉండేవి, లేకపోతే 3 గుర్రాలు అయినట్టుగా ఉన్నప్పుడు ఈయన చమత్కారంగా గుర్రం అని అంటే మగ గుర్రాలనే గుర్రం అంటారు, ఆడదాన్ని గోడిగా అంటారు కదా. ఇంగ్లీష్లో హార్సెస్ అంటారు. మరి ఆడగుర్రాన్ని హార్స్ అని అనకూడదు కనుక మేరని అనాలి. ఏమిటి సంగతి అంటే అక్కడ అన్ని గుర్రాలు లేవు, ఒక ఆడగుర్రాన్ని కూడా దాంట్లో ఆ రథానికి తగిలించారు అని చమత్కారంగా అక్కడ వాదన పెట్టుకుంటాడు. ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే కంచర గాడిద అని అంటే అటు గాడిద కాదు, ఇటు గుర్రము కాదు, రెండింటికి పుట్టినటువంటి సంకర జాతి పశువు. దేవుడు ఏం చెప్పాడు? గుర్రాలు మీరు వాడకండి, రాజ్యాన్ని మెయింటైన్ చేసి ఆ తర్వాత సామ్రాజ్యంగా మారదామనేటువంటి ఆలోచనలు ఉంటాయి. నేనే మీకు రాజును అన్న సంగతి మర్చిపోకండి అన్నట్లుగా చెబితే, వీళ్ళు మానవ రీతిగా అప్పటికే ఒకవేళ ఉన్నట్టుంది. ఏమిటి అని అంటే వీళ్ళ దగ్గర గాడిదలు ఉండేవి. పరాయి దేశంలో ఐగుప్తులో ప్రక్కన ఉన్నటువంటి దేశంలో గుర్రాలు ఉండేవి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి పారిపోయి వచ్చేటప్పుడు అక్కడ ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు వెనకాల నుండి ఈ సైనికులు ఐగుప్తు వాళ్ళందరూ కూడా రథాల మీద వచ్చేస్తారు. ఏమిటవి? గుర్రపు రథాలు. ఆ కళేబరాలు, ఆ రథాలు ఎర్ర సముద్రంలో ఇప్పుడు దొరుకుతున్నాయి. బైబిల్ అంతా కూడా ఒక చరిత్ర. ప్రపంచంలో ఏ మతంలో కూడా దీనికి ఉన్నటువంటి రుజువులు లేవు. ఏ ఇతర మత గ్రంథంలో కూడా ఆధారాలతో రుజువులతో ఉన్నటువంటి దాఖలాలు లేవు. సరే, గుర్రాలు మీరు గుర్రాలు మెయింటైన్ చేయకండి అని అంటే వీళ్ళు ఏం చేశారంటే గాడిదలు, బలంగా ఉన్న గాడిదలని మేపడం, వాటిని ద్వారానే ఏమైనా చిన్న చిన్న యుద్ధాలు చేయడం, ఇలాంటి వాటికి అలవాటు పడ్డారు న్యాయాధిపతుల కాలం వీటన్నిటిలో. ఆ రోజుల్లో ఏం చేసేవారంటే అప్పుడప్పుడు గుర్రాలు వాడేవాళ్ళు, కానీ మరి రాజుల కాలం వచ్చేటప్పటికి కండిషన్ పెట్టేశాడు దేవుడు. కనుక ఇది అప్పటికే ఆచారంలో ఉంది. ఏది? సంకర జాతి పశువు కంచర గాడిద. మగ గాడిదకు ఆడగుర్రానికి పుట్టినటువంటి పశువులు, వాటిని యుద్ధానికి వాడుతూ ఉండేవారు. దావీదు రోజుల్లో దావీదు ఇదేదో బాగుంది, గుర్రం కదా వాడొద్దన్నాడు, ఈ కంచర గాడిదని వాడొచ్చు కదా అని ఆ రకంగా సగం గుర్రాన్నే వాడుతున్నాను అన్నట్లుగా, సగం గుర్రం సగం గాడిద. ఈ రకంగా మొత్తానికి ఆయన కాలం అయిపోయింది. కొడుకు
సొలొమోను వచ్చేటప్పటికి పూర్తిగా మారిపోయాడు. గుర్రాలను విదేశాల నుండి రప్పించుకునేవాడు. బహుమతిగా ఆ రోజుల్లో మరి వస్తు వాహనాలే ఇస్తూ ఉండేవారు బహుమతిగా. వాళ్ళకున్నటువంటి, వీళ్ళకి లేనివి వాళ్ళకున్నవి బహుమతిగా ఇస్తారు. ఆ రకంగా వీళ్ళకి లేనిటువంటివి గుర్రాలు ఇస్తున్నారనుకోండి, లేదు మా దేవుడు గుర్రాలను మెయింటైన్ చేయొద్దు అన్నాడని చెప్పాలి. ఈయన అదే పనిగా గుర్రాలను తీసుకునేవాడు. గుర్రాల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది సొలొమోను రోజుల్లో. అది అతనికి శాపంగా మారింది. ఇలాగే ఎన్నెన్నో రీతిలుగా మరి సొలొమోను దేవునికి ఆయాసకరంగా బ్రతికాడని మనం గమనించుకోవాలి. క్రీస్తు ప్రభువారి జోలికి వస్తే నువ్వు గాడిదైనా కూడా నీకు గుర్తింపు ఉంటుంది. గాడిదంటే మనకు చులకన, అది బరువులు చులకన అంటే తేలిక, ఇందాక అన్నాను కదా, అది బరువులు మోస్తుంది. అది చులకనలా అవుతుంది? అది బరువు అయినటువంటిది, బరువును మోసేటువంటిది, మనం మోయలేనిటువంటిది, మోసేటువంటిది. యేసుక్రీస్తు జోలికి వస్తే గాడిదకు గుర్తింపు ఉంటుంది, జాలరికి గుర్తింపు ఉంటుంది. క్రీస్తు శిష్యులలో ఎక్కువ మంది చేపలు పట్టుకునేటువంటి వారే జాలరులే. గాడిదకు గుర్తింపు ఉంటుంది. ఏదో తక్కువ పని చేసుకునేటువంటి, జీవనం చేసుకునేటువంటి ఒక వృత్తి చేపలు పట్టుకోవడము. జాలరికి గుర్తింపు ఉంటుంది. జకర్యా చెట్టు దిగు, సుంకరికి గుర్తింపు ఉంటుంది. జనమందరూ కూడా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. యేసుప్రభు ఎక్కడ, యేసుప్రభు అని ఇక్కడ ఆరాటపడుతున్నారు, మీద పడుతున్నారు. యేసుక్రీస్తు దృష్టి అంతా కూడా సుంకరి మీద ఉంది. గాడిదను గుర్తించగలడు యేసు. మీకు ఎదురుగా ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్ల ఉంటాయి, నా కోసం అని చెప్పేసి తీసుకొచ్చేయండి. బదులు మాట్లాడకుండా వాళ్ళు ఇచ్చేస్తారు. ఇది నాది, మా గురువు గారిది అని మీరు చెప్పండి అంటే బదులు మారు పలకకుండా ఇచ్చేస్తారు. మరి ఏది యేసుక్రీస్తుది? మనం ఏమిస్తున్నాం? ఇది నాది అని దేవుడు మనతో ఏదైనా ఎప్పుడైనా అంటే కనుక దాన్ని ఏం చేస్తున్నాం? ఇచ్చేస్తున్నామా? ఇచ్చేస్తే గుర్తింపు ఉంటుంది. ఊరంతా తివాసీలు రోడ్డంతా కూడా వాళ్ళ వస్త్రాలు పరుస్తారు. నువ్వు గాడిదవైనా కూడా వాటి మీద నుండి నడవగలవు. యేసుక్రీస్తుతో పొత్తు పెట్టుకుంటే నువ్వు పాపాత్మురాలివైనా నిన్ను గొప్పగా శ్లాఘిస్తాడు, పొగుడతాడు. నిన్ను వచ్చి పశ్చాత్తాపంతో యేసుక్రీస్తు కాళ్ళు కడిగేసినటువంటి ఆవిడను గుర్తించాడు క్రీస్తు. అక్కడ విందుకు పిలిచినటువంటి ఆ విందు ప్రధాని, ఆ యజమాని, ఇంటి యజమాని యేసుక్రీస్తుని గుర్తించడం లేదు. నేను వచ్చినప్పుడు నువ్వు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా? నువ్వే కదా నన్ను పిలిచావు, వచ్చి భోంచేయమని, విందు ఆరగించమని. మరి ఆ మాత్రం మర్యాద నీకు తెలీదా? నన్ను గుర్తించలేదు. నేను ఎప్పుడు వచ్చి కూర్చున్నానో తెలీదు. తుడుచుకోవడానికి టవల్ ఇవ్వలేదు. ఈవిడ నన్ను గుర్తించింది, నేను ఈవిడిని గుర్తిస్తున్నాను. ఏ విధంగా గుర్తిస్తున్నాను చూడండి ఒకసారి. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో మనం చూస్తాం. మత్తయి సువార్తలో చూడండి 26వ అధ్యాయం 13వ వచనం. సరే చెప్తాను వినండి. ఈవిడ అచ్చ జటామాంసి, అక్కడ పాపాత్మురాలుగా ఎంచబడినటువంటి ఈవిడ అచ్చ జటామాంసి ఆ బాటిల్ పగలగొట్టి యేసు పాదాలకు పూస్తూ ఉంటే గుబాళిస్తుంది. ఆ గదంతా కూడా, ఇల్లంతా కూడా గుబాళిస్తూ ఉన్నది.
అప్పుడు ఈ ఇస్కరియోతు యూద ఉండబట్టలేక, ఇది చాలా ఖరీదైనటువంటిది కదా, నేలపాలు చేస్తున్నావేంటి? యేసు పాదాలకు పోయడం కనబడట్లేదు ఈయనకి. యేసు ప్రభు కనబడ్డావు, యేసు ప్రభు పాదాలు కనబడవు, నేలపాలు చేస్తున్నావు, వృధా చేస్తున్నావు ఏంటి? దీన్ని అమ్మి ఆ డబ్బులు బీదలకు ఇవ్వవచ్చు కదా. అంటే మనకు తెలియక ఏమనుకుంటామంటే, ఈ బాటిల్ అంతా కూడా అక్కడ ఖర్చు చేసేసింది అని అనుకుంటాం. కొంత పులుముతూ ఉండగానే ఈ మాటలన్నీ వచ్చినాయి. అప్పుడు క్రీస్తు ప్రభువారు అంటాడు, ఇది నా మరణం వరకు ఆమెను తన యొద్ద ఉంచుకొననివ్వండి, నా శవానికి తర్వాత పోస్తుంది. ప్రపంచమంతా కూడా నేను ఈమెను మెచ్చుకున్నట్లుగా ఇక మీదట ఇది దాఖలా చేయబడుతుంది. ఒక పాపాత్మురాల్ని గుర్తించాడు యేసు ప్రభువారు. ఆ పాపాత్మురాల్ని ఈనాటికి కూడా మనము జ్ఞాపకం ఉంచుకుంటూ ఉన్నాం. మచ్చ జటామాంసి పూసినటువంటి ఆమెను చెప్పాడు, ఉంచుకో, నువ్వేమీ వృధా చేయలేదు, నువ్వేమీ, ఇది నేను చనిపోయిన తర్వాత నా శవానికి, పార్థివ దేహానికి పులుముతావు, దాచుకో, అమ్మనక్కర్లేదు, బేదలకు ఇవ్వనక్కర్లేదు అని క్రీస్తు ప్రభువారు చెప్పాడు. కాబట్టి క్రీస్తుతో పొత్తు పెట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. గాడిదకు గుర్తింపు ఉంటుంది, జాలరికి గుర్తింపు ఉంటుంది, సుంకరికి గుర్తింపు ఉంటుంది. జకర్యాతో చెప్తాడు, ఇతను కూడా అబ్రహాము కొడుకే. ఎందుకంటే యేసు ప్రభుని అంతగా విశ్వసించాడు, విశ్వాసులకు తండ్రి. దానికి తగ్గట్లుగా నడుచుకుంటున్నాడు. పశ్చాత్తాపం కలిగి దుర్మార్గంగా సంపాదించినంతా కూడా మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాడు, బేదలకు పంచిపెట్టేస్తాడు. ఇతను కూడా అబ్రహాము కొడుకే సుమా అని జక్కయ్యను మరి అక్కడ గుర్తించడం మనం చూస్తాం. పాపాత్మురాల్ని కూడా అలాగే గుర్తించడం మనం చూస్తాం. కొన్నింటిని మన జీవితంలో తేలికగా ఎంచుతూ ఉంటాం. ఇశ్రాయేలు గోత్రాలలో మిగిలిన గోత్రాలన్నీ కూడా ఈ సమరయుల ప్రాంతంలో ఉన్నటువంటి 10 గోత్రాలు, 9.5 గోత్రాలు లాగా ఉంటాయి. అవన్నీ కూడా సమరయ ప్రాంతంలో ఉండేవి. బెన్యామీను, యూదా గోత్రము ఇటువైపు ఉండేవి, ఉత్తర దక్షిణలాగా విడిపోయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శత్రువులు జయించి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎత్తుకుని పోయినప్పుడు చాలా కాలం, కొన్ని తరాల పాటు శత్రువుల ఇళ్లలోనే కాపురం ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర బానిసలుగా, పనివాళ్ళుగా పడి ఉండేవారు. ఆ తర్వాత మళ్ళీ చెర నుండి విడుదలయ్యి వెనక్కి వచ్చారు. వచ్చినప్పుడు వెళ్ళినటువంటి వారుగా తిరిగి రాలే, పవిత్రతను పోగొట్టుకున్నారు, యెహోవా దేవుణ్ణి మర్చిపోయారు, యెహోవా దేవుణ్ణి చులకన చేశారు, ఇతర దేవుళ్ళు దేవతలను ఆరాధించడానికి అలవాటు పడ్డారు, విగ్రహాలను పూజించడానికి అలవాటు పడ్డారు. ఆ అలవాటుతో ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చారు, ఘర్వాపసి. కాబట్టి వీళ్లకు చెడిన రక్తం ఉన్నది. కాబట్టి వీళ్ళని వెలివేసినట్టుగా చూసేవారు. సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి గోత్రాల వాళ్ళందరినీ ఈ యూదా గోత్రము, బెన్యామీను గోత్రం వాళ్ళని వెలివేసినట్టుగా చూసేవారు, చిన్న చూపు చూసేవారు. క్రీస్తు ప్రభువారికి వాళ్ళే కావాలి. ఈ లోకంలో ఎవరెవరైతే చిన్న చూపు చూడబడుతూ ఉన్నారో, ఎవరెవరైతే దుర్మార్గులుగా, పాపులుగా ఎంచబడుతూ ఉన్నారో, అక్రమకారులుగా ఎంచబడుతూ ఉన్నారో వాళ్ళే కావాలి. రోగులే కావాలి డాక్టర్కి. యేసుప్రభు చెప్పాడు కదా, ఆరోగ్యంగా ఉన్నవాడికి డాక్టర్ ఎందుకు, ఆడితో నాకేం పని, రోగం ఉన్నవాడికే మా ఇద్దరికి. క్రీస్తు ప్రభు వారు కూడా ఆ రకంగానే వచ్చానని చెప్పడం మనం అనేక మార్లు మరి జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు ప్రభు వారు ఆ రకంగా చేస్తున్నటువంటి ఆ పరిచర్య దినాలలో 2 సమరయుల గ్రామాలు, వెలివేయబడినటువంటి గ్రామాలు, ఒకే జాతి వారు, అందరూ దళితులే,
కానీ మళ్ళీ మధ్యలో ఒక కులానికి పడదు కదా. ఆ కులాల పేర్లు ఎందుకు చెప్పాలి? ఈ కులం అంటే ఆ కులానికి పడదు, ఆ కులం అంటే ఈ కులానికి పడదు, ఈ రకంగా ఉంటుంది. వీళ్ళందరూ 12 గోత్రాల వాళ్ళు ఒక జాతి, అబ్రహాం సంతానము. కానీ అంటరానితనము. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పనికిమాలిన పని వల్ల వాళ్ళు చులకనైపోయారు ఈ 2 గోత్రాల ముందు, బెన్యామీను గోత్రము, యూదా గోత్రము. సరే, ఏమైంది? సమరయుల గ్రామాలు ఇక వీళ్ళు వెలివేశారు కాబట్టి వీళ్ళు ఏదైనా పని పెట్టుకున్నారంటే అక్కడ గలిలీలో మళ్ళీ ఈ 2 గోత్రాల వాళ్ళు అక్కడ ఉంటారు. ఇక్కడ మిగిలిన చోట ఈ వీళ్ళ గోత్రాల మధ్య కాపురం ఉండడానికి వీళ్ళు ఇష్టపడేవాళ్ళు. ఆస్తులు సంపాదించడం కానీ అది చౌకగా వస్తున్నాయని కొనేసుకోవడం కానీ వీళ్ళు చేయలే. ఆ ప్రాంతం, సమరయ ప్రాంతం దాటి గలిలీ ప్రాంతంలోనే మళ్ళీ ఈ యూదా బెన్యామీను గోత్రం వాళ్ళు ఉండేవాళ్ళు. యేసుప్రభు వారు పుట్టక ముందు కూడా మరియా, యోసేపు ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, సమరయ ప్రాంతంలో వాళ్ళు కాదు, యూదా గోత్రం కాబట్టి. సరే, ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో క్రీస్తు ప్రభు వారికి ఎవరు కావాలి? పనికిమాలిన వాళ్ళే కావాలి, దుర్మార్గులే కావాలి, పాపులే కావాలి అన్నట్లుగా ఆయన పరిచర్య ఉండేది. రెండు సమరయ గ్రామాలను ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సమరయుల గ్రామం లూకా సువార్త 9వ అధ్యాయంలో చూస్తాం మనం. 54, 53, 56 ఆ వచనాల్లో మనం చూస్తాం. క్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు అభిముఖుడై ఆయన వెళ్ళుచున్నాడని ఆ గ్రామస్తులు, చుట్టుప్రక్కల వాళ్ళు గ్రహించి యేసును ఆయన శిష్యులను నిరాకరించారు. మా ఊళ్ళో నీకు ఎంట్రన్స్ లేదు, పో, వెనక్కి పో, లేకపోతే అలాగా అడవి ప్రాంతంలోంచి అలాగ పో, మా ఊళ్ళ లోపల నుంచి నీకు అనుమతి లేదు, యు ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి యేసుక్రీస్తు మహానుభావుడు, మరి శరీరధారి, దేవదేవుడు, లోకం వాళ్ళకేం తెలుసవన్నీ. ఒక ఆత్మీయమైనటువంటి గురువు, రబ్బీ, బోధకుడు, చుట్టూ కొంతమంది శిష్యులు ఉంటారు, ముఖ్యంగా 12 మంది శిష్యులు ఉంటారు. ఇంతవరకే తెలుసు, కానీ ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని గ్రహించన్నటువంటి సమయం అది, కాలం అది. కాబట్టి క్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి విశేషాన్ని గుర్తించలేక ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని, ఒక యూదుడిని, వీళ్ళేమో సమరయులు, యూదుడిని ఏ విధంగా గుర్తిస్తారో ఆ రకంగానే గుర్తించి నిరాకరించారు. యేసుక్రీస్తుకి ఆ ఊరిలో చోటు లేదు. శిష్యులకు కోపం వచ్చేసింది కదా. శిష్యులకు చాలా కోపం వస్తుంది. ఏంటి, మాది అగ్రకులం, మీరు అంటరాని వారు, మీరు మమ్మల్ని ఇలాగ నిరాకరించడం, ప్రభువా మాకు ఒక పర్మిషన్, పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తాం, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఈ గ్రామాలను సర్వనాశనం చేసేలాగా ప్రార్థన చేస్తాం, పర్మిషన్ గురువుగారు అని అడుగుతారు. అలాంటిది ఒక గ్రామము. అలాగేం చేయకండి, కామ్గా అలాగ బైపాస్ రోడ్లోంచి, బైపాస్ రోడ్ అంటే అర్థం ఏంటి, ఊరికి బయట ఉన్నటువంటి హైవే అన్నమాట. అలా బైపాస్ రోడ్లో అలా బయటకు పోదాం, ఊళ్ళోంచి వెళ్ళదులే అని చెప్పేసి కామ్గా సమాధానంగా వెళ్ళిపోయారు. బాగుంది. ఇంకొక ఊరు సమరయుల గ్రామము సుఖార్ గ్రామం. ఇక్కడ ఏంటంటే గుర్తింపు అనే విషయం మీద చెప్తున్నాను ఈ విషయాలు. ఇక్కడ ఈ గ్రామ పలానా సమరయుల గ్రామస్తులు క్రీస్తును గుర్తించలేకపోయారు. సుఖార్ అనేటువంటి ఆ గ్రామం దగ్గరికి వెళ్తే అక్కడ ఎప్పుడో కొన్ని తరాల వెనక్కి వెళ్తే యాకోబు గారు, అబ్రహాం కొడుకు, ఇసాక్ కొడుకు యాకోబు తవ్వించినటువంటి బావి అక్కడ ఉంది, సుఖార్. వీళ్ళు మార్గాయాసం చేత యెరూషలేమునకు అభిముఖులై ఇలా ప్రయాణం చేస్తూ ఉంటే దారిలో ఈ ఊరు ఉంది. ఊరు బయట నుంచే పోతూ ఉండాలి. సమస్య తెలుసు కదా, వాళ్ళు గొడవ పెట్టుకుంటారు. మేము నీకు ఇప్పుడే జ్ఞాపకం వచ్చామా, అయినా
మాకు ఇక్కడ ఇంకొక పుణ్యక్షేత్రం ఉంది గెరిజీము, అక్కడికి మీరు వచ్చి అక్కడ నుండి మళ్ళీ యెరూషలేము పుణ్యక్షేత్రానికి వెళ్ళొచ్చు కదా. అలా చేయట్లేదు, మీరు యెరూషలేమునకు అభిముఖులై వెళ్తూ ఉన్నారు. ఇది వాళ్ళకి మరి బాధ, నిజమే, వాళ్ళ బాధను బట్టి వాళ్ళు అలా వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇక్కడ జరిగింది ఏమిటంటే, క్రీస్తు ప్రభువారు తనను తాను పరిచయం చేసుకోవడానికి ఇతరులు సమరయులు తనను గుర్తించగలిగేలాగున ఒక ఆలోచనతో అక్కడికి వచ్చాడు. మధ్యాహ్నం పూట ఎవరు రాని సమయంలో నీళ్లు పట్టుకోవడానికి ఆ సమయం మాత్రమే అనుకూల సమయమో ఆ ఒక్క వ్యక్తికి అన్నట్లుగా, ఆమె ఎవరు లేని టైంలో మధ్యాహ్నం పూట నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. మిగిలిన అందరూ వచ్చే టైంలో ఈమె వస్తే ఈమెని చేదరించుకుంటారు. ఈమె 5గురితో కాపురం చేసింది, పంచభర్తృక, 5గురితో కాపురం చేసింది. కాబట్టి ఈమె అందరూ ఉన్న టైంలో రాదు, మధ్యాహ్నం టైంలో వచ్చింది. వీళ్ళకేమో ఆకలి వేస్తుంది, ప్రభు వారికేమో దాహం వేస్తుంది. మీకు ఆకలి వేస్తుంది కదా, ఊళ్ళోకి వెళ్ళి భోజనాలు కొనుక్కొని రండి అని వాళ్ళందరినీ పంపించేశాడు. ప్రభు వారికి దాహం వేస్తుంది, నీళ్లు తాగాలి. ఇక్కడ ఈమె ఉంది, కడవ ఉంది, బాగుంది, ఇక అడిగితే పోయే అని చెప్పేసి, నాకు దాహానికి నీళ్ళు ఇవ్వమ్మా అంటే, అయ్యయ్యో మీ వాళ్ళకం చూస్తేనేమో యూదుల్లాగా ఉన్నారు, మేమేమో అంటరాని వాళ్ళము, మేమిచ్చే మా బావిలో నీళ్ళు తాగరు కదా మీరు, మన దేశంలో ఇదే పని కదా. చాలా చాలా వందలు వేల కథలు ఉన్నాయి. ఒక దళితుడు, ఆ కుర్రాడు ఆటల్లోనో దేంట్లోనో మొత్తానికి బావిలో పడిపోయాడు. ఇప్పుడు వాడిని బయటికి తీశారు. ఆ నీళ్ళన్నీ, అది బాపనోళ్ళు వాడేటువంటి బావి, ఆ బావి అంతా కూడా ఇప్పుడు అపవిత్రం అయిపోయింది. ఆ బావి నీళ్ళు వాడకూడదు, ఇంకొక బావి తవ్వించాలి. అలాంటి రోజులు ఉండేవి పాత రోజుల్లో. ఇక్కడ ఈ సమరయ స్త్రీ ఆ ఊరి బయటకు వచ్చి నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు అదంతా చేసిన తర్వాత ఆమె ఎంతో సంబరపడిపోయింది. నాతో మాట్లాడేటువంటి వాడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఇందాక మనం చూసాం కదా, ఆ పలానా గ్రామస్తులు క్రీస్తును గుర్తించలేనిటువంటి వారుగా ఉన్నారు. ఈమె గుర్తించగలిగింది. యేసు చెప్పిన మాటలను పదిలంగా విన్నది. నాతో మాట్లాడుతున్నటువంటి వాడు మామూలు యూదుడు కాడు, ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి, ఎదురు చూస్తూ ఉంటున్నటువంటి ఆ మెస్సియా ఈయనే అని యేసుప్రభు వారు ఆమెకు జ్ఞానోదయం కలుగజేస్తే ఆమె సంబరపడిపోయి కొండను వదిలిపెట్టి కొండను ఊళ్ళోకి తీసుకెళ్ళాలి, కొండ వదిలిపెట్టేసింది. ఆ సంతోషంలో ఊళ్ళోకి వెళ్ళి చక్కగా ఊళ్ళో వాళ్ళకి చెబుతుంది. ఊళ్ళో వాళ్ళు ఏం చెప్తే వింటారా? ఊళ్ళో ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చి నీళ్ళు పట్టుకునే టైంలో ఏమికి అనుమతి లేదు, ఎవరు లేని టైంలోనే రావాలి. అలాంటి మరి స్థితి ఏమిది. కానీ ఈమె మంచి మాట చెప్పింది కదా, మన మేలు కోసం చెప్పింది కదా. ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి, తరతరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా పుట్టాడు, వచ్చేసాడు, అడ్వెంట్. వాళ్ళు ఊరంతా కదిలి వచ్చారు. ఊరు బయట ఉంది కదా, బావి దగ్గరికి వచ్చేసారు ఊళ్ళో వాళ్ళు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సన్నివేశం, క్రీస్తు ప్రభువారు ఆ ఎదురుగా ఉన్నటువంటి పల్లెటూరు నుండి బేత్పగే నుండి 2 పశువులను తీసుకురండి, గాడిద పిల్లను తీసుకురండి అని చెప్పితే ప్రయాణం చేసి వచ్చేవాళ్ళు యెరూషలేమునకు ప్రవేశిస్తారు. ఈ పండగ కోసం ఎంతోమంది గాడిదల మీద ప్రయాణం చేసి వస్తూ ఉంటారు. కానీ ఈ ఫలాని వ్యక్తి గాడిద పిల్లను ఎక్కి రెండింటి మీద ఎక్కి అన్నట్టుగా ఉంటుంది భాష. రెండింటి మీద ఎక్కుతారండి, ఏమన్నా రథమా లేకపోతే బండి కాదు, రథం కాదు. ఎక్కింది గాడిద పిల్ల మీద. గాడిద తల్లి వెనకాల కూడా వస్తుంది. తల్లిని బిడ్డను వేడి చేయకూడదు అన్నట్లుగా గాడిద పిల్లను తీసుకురండి అని ప్రభువారు చెప్పారు. ఆ రకంగా
అవి అక్కడ బయలుదేరి వస్తుంటే ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు యేసును ఎదుర్కొన్నారు. సమరయల గ్రామంలో వచ్చినటువంటి వాడు మెస్సియా అని చెప్పి తాత ముత్తాతల కాలంలో యాకోబు తాత తవ్వించినటువంటి ఆ బావి దగ్గర ఉన్నాడు అని తెలిసి పరుగు పరుగున ఊరంతా బయటికి వస్తారు. గుర్తింపు అనేటువంటిది ఇక్కడ ఈరోజు అంశము. గాడిదకు గుర్తింపు వచ్చింది. గాడిద మీద వస్త్రాలు వేశారు. గాడిద మీద ప్రభువు కూర్చున్నాడు, రారాజు కూర్చున్నాడు. గాడిద పరిచినటువంటి ఆ వస్త్రాల మీద నడుచుకుంటూ వస్తుంది. చాకిరేపు దగ్గర బట్టలన్నీ మోసుకుంటూ రావాల్సినటువంటి ఈ గాడిద ఇప్పుడు మన బట్టల మీదనే నడుచుకుంటూ వస్తుంది. గుర్తింపు. క్రీస్తుతో ఉంటే గుర్తింపు. క్రీస్తు ఎవరినైనా గుర్తిస్తాడు. ముఖ్యంగా రోగులను గుర్తిస్తాడు. వాడికి వైద్యం అవసరం కాబట్టి వాళ్ళని గుర్తిస్తాడు. ఆరోగ్యంగా ఉన్నవాడిని పట్టించుకోవట్లేదు అనుకోకండి. వాడు ఆరోగ్యంగా ఉన్నాడు, వాడికి డాక్టర్ అక్కర్లేదు. మనం అందరం పాపలం, మన మంచోళ్ళు అనుకోకండి. మనకందరికీ కూడా క్రీస్తు ప్రభువారు అవసరము. క్రీస్తును మనము గుర్తించుకోవాలి. ఈ రకంగా మరి చక్కటి విషయాలు మనము ఈ సందర్భంగా ఆలోచన చేస్తూ, ధ్యానం చేస్తూ మన స్థితి ఏమై ఉన్నటువంటిది ఒకసారి గమనించుకోవాలి. గాడిదలను వాడేవారు, గుర్రాలను వాడేవారు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ రోజుల్లో 2 రకాలైనటువంటి మరి కంచర గాడిదలు ఉండేవి. కంచర గాడిద అంటే ఏంటో చెప్పాను కదా, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి తెలియదు. రెడ్ వచ్చే మొదలెట్టు. చాలామంది ఇందాక చెప్పిన వివరం తెలియదు. నేనేం చేయాలి? మళ్ళీ వివరం చెప్పాలా? 9 గంటలకే గంట కొట్టినప్పుడు రావాలా? రారు. కంచర గాడిద అంటే ఏమిటి? మగ గాడిదకు ఆడ గుర్రానికి పుట్టినటువంటిది కంచర గాడిద. ఈ కంచర గాడిదలు మగ కంచర గాడిదలుగా పుడతాయి, ఆడ కంచర గాడిదలుగా కూడా పుడతాయి. వాటిని ఏ రకంగా వాడాలి, వాడేవారు ఆ రోజుల్లో అని అంటే, ఈ కంచర గాడిదలు మగ గాడిదలైతే కనుక బరువులు మోసేటువంటి కంచర గాడిదలుగా వాడేవారు. అదే ఆడ కంచర గాడిదలైతే మరి గమనించి చూసినట్లయితే పరుగులు తీసేటువంటి గాడిదగా, అంటే యుద్ధానికి పనికొచ్చేటువంటి పరుగున గుర్రం మీద కూర్చున్నటువంటి కంచర గాడిద మీద కూర్చున్నటువంటి వాడు ఎదురొచ్చిన వాళ్ళందరినీ నరుక్కుంటూ యుద్ధం చేస్తూ వెళ్ళిపోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీనిలో తేజస్సు, ఉత్సాహము ఎక్కువ, చురుకుదనము ఎక్కువ. ఆడగాడిద చాలా చురుకుగా ఉంటుంది. ఇప్పుడు మనకి వీధుల్లో అనకూడదు కానీ ఆబోతులు అవన్నీ కూడా చాలా బద్దగించినట్లు, ఏదో రోగంతో ఉన్నట్లు మెల్లిగా అడుగు తీసి అడుగేస్తూ ఉంటాయి. కంచర గాడిదల్లో 2 రకాలు. మగ కంచర గాడిద బరువులు మోయడానికి ఉపయోగించబడేది. ఆడ కంచర గాడిద పరుగులు తీయడానికి ఉపయోగించబడేది, అంటే యుద్ధాలకు ఉపయోగించబడేది. ఇక్కడ యుద్ధం చేయడానికి రాలేదు కానీ క్రీస్తు ప్రభువారు వచ్చాడు. ఊళ్ళో ఉన్నటువంటి వారు బయటకు వచ్చారు, స్వాగతిస్తూ ఉన్నారు. గెలిచినటువంటి వాడు ఊరేగింపులో వస్తూ ఉంటాడు. యుద్ధంలో గెలిచినటువంటి వాడు జైత్రయాత్ర, విజయంతో కూడినటువంటి ప్రయాణము, జైత్రయాత్ర చేస్తూ ఉంటారు. దానికి ఈ కంచర గాడిదలను వాడుతూ ఉంటారు. యుద్ధం చేసేటప్పుడు గుర్రాలను వాడితే అది వేరే విషయం.
కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయించుదురు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయిస్తాం. అది పాత నిబంధనలో పెట్టుకున్నటువంటి కండిషన్స్ అప్లై. రోజులు మారిపోయాయి, అన్నీ రకరకాలుగా ఏర్పడ్డాయి. ఏది ఏమైనప్పటికీ క్రీస్తు ప్రభువారు యుద్ధం చేసేటువంటి విధంగా రావడం లేదు. సమాధానాన్ని, యుద్ధాన్ని జయించినటువంటి వాడు వచ్చినట్టుగా జైత్రయాత్ర చేసేటువంటి వాడుగా. ఈ రోజుల్లో శోభాయాత్రని అంటూ ఉన్నారు, మీరు విన్నారా లేదో? శోభాయాత్ర అంటారు, జైత్రయాత్ర లాంటిదే. విజయోత్సాహంతో చేసేటువంటి ఆ యాత్రను శోభాయాత్ర అని అంటూ ఉంటారు. క్రీస్తు ప్రభు వారికి జరిగినటువంటి ఆ సన్నివేశం, ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభువారు యెరూషలేములో పండుగ చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళందరి హృదయాలలో పుట్టాడు. వాళ్ళందరూ కూడా సంతోషంతో యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కోవడానికి ఊరి బయటకు వచ్చారు. మనము కూడా క్రీస్తు ప్రభుని మరి రక్షకునిగా ఎంచగలుగుతూ ఉన్నామా? హోసన్నా అని పిలవగలుగుతూ ఉన్నామా? దావీదు కుమారునికి జయము. దావీదు మనకు రాజుగా ఉండేవాడు, అది స్వర్ణయుగము. ఆ తర్వాత మళ్ళీ స్వర్ణయుగం రాలే. ఇదిగో ఈ మెస్సియా కోసం మనం ఎదురు చూస్తున్నాం, మళ్ళీ స్వర్ణయుగం వచ్చింది కనుక సంతోషంతో ఈ మెస్సియాకు స్వాగతం పలుకుదాం అని చెప్పేసి మరి యెరూషలేము ప్రజలందరూ కూడా క్రీస్తును తమ హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఉంటారు. ఒక వారం తిరగకుండానే క్రీస్తు ప్రభు వారికి మరి సిలువ శిక్ష పడుతుంది. ఎవరైతే స్వాగతించారో వాళ్ళు దీనికి కారకులని అనుకోవడం పొరపాటు. ఒక ప్రక్కన యేసుక్రీస్తు ప్రభు వారు ఊరేగుతూ ఉంటే ఇంకొక ప్రక్కన ఉన్నారు దుర్మార్గులు. ఏమిటి శిష్యులతో అంటూ ఉన్నారు, ఏంటో ఇలా గోలగోలు చేస్తూ ఉన్నారు, ఆపమని చెప్పు, ఏంటో న్యూసెన్స్ అంటూ ఉన్నారు. యేసుప్రభుకి ఆ మాట వినపడింది. యేసుప్రభు అంటేటప్పుడు, మీరు కేకలు వేయకపోతే ఈ రాళ్ళు కేకలు ఎత్తాయి. అలాంటి తెలివితేటలు ఉంటాయి మనకి. మన భయభక్తులు, మన నీతి నిజాయితీ ఆ రకంగా ఉంటాయి. మన సంఘంలో కూడా అంతా ఎంతోమంది ఇలా ఉన్నారు. వీళ్ళ కేకలు వేయకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి, రాళ్ళు స్తుతిస్తాయి. కాబట్టి యేసుక్రీస్తును ఆహ్వానించే స్థితిలో ఉన్నామా? సమరయలో ఒకానొక గ్రామము తృణీకరించినట్లుగా ఉన్నామా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. క్రీస్తు మన హృదయాలలో పుట్టాలి. ఆ విధంగా క్రీస్తు మన హృదయాలలో పుట్టినట్లయితే మన జీవితము ధన్యకరమైనటువంటి జీవితంగా ఉంటుంది. మనము ఇతరులకు మాదిరికరంగా ఉంటాము. ఇతరులు అనేకులు ఈ రకంగా రక్షణ భాగ్యాన్ని అందుకోగలుగుతారు. ఆ రకంగా దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక.